అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిని అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ సరికొత్త ఎత్తుగడ వేసింది. ప్రజల మన్ననలు పొందేందుకు జలాల యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకోవాలన్న బీఆర్ఎస్ ప్లాన్ను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ కూడా కత్తులు నూరుతోంది. మరి జలాల యాత్రతో బీఆర్ఎస్కు లాభమా నష్టమా అన్నది వేచి చూడాలి. జనం నమ్మినన్ని రోజులే ఏదైనా పాజిబుల్. మనసు వద్దు అనుకుంటే ఇక ఇంపాసిబులే. అసెంబ్లీ ఎన్నికలతోనే ఊడ్చి పడేసిన జనం. ఇది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కి సరిగ్గా సూట్ అవుతుంది. 10 ఏళ్ల పాటు తెలంగాణని పాలించిన కేసీఆర్ ని జనం వద్దు అనుకున్నారు. చేసింది చాలు అని ఇంట్లో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ తోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని విశ్వసించారు. హస్తం పార్టీకి పట్టం కట్టారు. అందుకే బీఆర్ఎస్ కు మళ్లీ జనం మధ్యలోకి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తుండటంతో ఎలాగైనా ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ నేతలు ప్లాన్ చేశారు. ఇన్నాళ్లు సెంటిమెంట్తో కొట్టిన బీఆర్ఎస్ ఆ సెంటిమెంట్ కి కటీఫ్ చెప్పేసిన జనం ఒక్కసారి వద్దు అనుకుంటే ఇక వద్దు అని అర్థం. ఇకపై ఆ పాచికలు పారవంటున్న కాంగ్రెస్. 2 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మరోసారి నదీ జలాల అంశాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. అదే వార్ను జనాల్లోకి తీసుకువెళ్లాలన్న బీఆర్ఎస్ స్కెచ్ ఫలిస్తుందా? ఓవైపు కేఆర్ఎంబీ, మరోవైపు జీఆర్ఎంబీ చుట్టే రాజకీయం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని ఊడ్చిపడేశారు. అక్కడ ఉనికి కోల్పోకుండా ఉండేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టుల్ని బోర్డుకి అప్పగించడంతో ఆ పరివాహక ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ఆరోపణ. మొన్నటికి మొన్న నల్గొండలో కేసీఆర్ సభ కూడా పెట్టారు. ప్రభుత్వం మాత్రం బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని తీర్మానం చేయగా అందుకు బీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎం మద్దతు తెలిపాయి. అంతేకాదు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ చేసే ఇంటెన్షన్ లేదు అని చెప్పి నేను ముగించుకుంటున్నాను. ఉత్తమ్ స్టేట్మెంట్ అసెంబ్లీలో తీర్మానంతో ఇష్యూ సమసిపోయిందనుకున్నారు. కానీ బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే జలాల యాత్ర చేపట్టాలని డిసైడ్ అయింది. జలాల అంశాన్ని టార్గెట్ చేసుకుని జనాల్ని మరోసారి సెంటిమెంట్తో కొట్టాలన్నది ప్లాన్. ఇందుకోసం నాగార్జున సాగర్ నుంచి హరీష్ రావు, కాళేశ్వరం నుంచి కేటీఆర్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. ఈ 2 యాత్రలు హైదరాబాద్ చేరుకుని చివరిగా బహిరంగ సభకు రూపకల్పన చేశారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇదే లోక్సభ ఎన్నికల శంఖారావమని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ జలాల యాత్రపై కాంగ్రెస్ నుంచి కూడా అంతే రేంజ్లో రియాక్షన్లు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ కంటే గత 10 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నాశనం చేసింది కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు యాత్రల పేరుతో జనాల్ని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ యాత్రతో ప్రజలకు ఏం చెబుతారంటూ నిలదీశారు. ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు. నువ్వు భీమా పూర్తి చేసినావా, నెట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్ సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, ఎస్ఎల్బి పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినవా, ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేసినవా? ఈరోజు 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడీ కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. కాళేశ్వరం పేరుతో భారీగా దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీళ్ల కోసం పోరుబాట చేయాలి అనుకోవడం చిత్రంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏం అర్హత ఉందని యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. 6 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి 3 ఏళ్ళకే ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించడం తప్ప ఎప్పుడన్నా మూసి మీద ఆలోచించడమా?
ఒక్కసారి కేసీఆర్ హరీష్ కేటీఆర్ ఆలోచించుకోవాలి. సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరుపాట అంట. కృష్ణా వడల గురించి పోరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణానది నీళ్ళు ఎవరు రాసిచ్చింది? మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభక్కయ్య రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలు అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. ఇదంతా లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే అని క్లియర్గా తెలుస్తోంది. మరి మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? ఇప్పటికే చాలా సర్వేలు కాంగ్రెస్కు 10-12 స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. 2-3 సీట్ల కోసం నీటి జలాల అంశాన్ని తెరపైకెత్తిస్తున్న బీఆర్ఎస్కి అంతకంటే ఎక్కువ సాధ్యమవుతాయా? కాంగ్రెస్ గాలి వీస్తున్న వేళ కేసీఆర్ ఎదురేత ఫలిస్తుందా?